హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ సీనియర్ రైల్వేస్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఈ నెల 22తో లాస్ట్ డేట్ అయితే ఈ డేట్ని ఎక్స్టెన్షన్ చేస్తూ కొత్త డేట్స్ అయితే ప్రకటించింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 22తో లాస్ట్ డేట్ అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చేసరికి 1వ తారీఖు 3వ నెల 2025 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 08/2024 ఇంకా న్యూ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 1వ తారీఖు 3వ నెల 2025. ఇంకా అదే విధంగా ఫీజు పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 3వ తారీఖు 3వ నెల 2025. క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఫర్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1వ తారీఖు వరకు కూడా చేసుకోవచ్చు. అయితే ఫీజు పేమెంట్ చేయడానికి మాత్రం 2 రోజులు అయితే ఎక్స్ట్రాగా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా అలానే కరెక్షన్ విండో మోడిఫికేషన్ లింక్ గురించి కూడా అందరూ అడుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు అప్లికేషన్లో. అయితే దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అనేది మనకి కొత్త డేట్స్ ప్రకారం 4వ తారీఖు 3వ నెల 2025 నుండి 13వ తారీఖు 3వ నెల 2025 వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ లింక్ యాక్టివేట్ అయినప్పుడు మనం ఫీజు పేమెంట్ చేసి ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తారో వాళ్ళందరూ కూడా మనకి 4వ తారీఖు 3వ నెల 2025 నెక్స్ట్ మంత్ 4వ తారీఖు నుండి కూడా మోడిఫికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం కరెక్షన్ కోసం ఫీజు పేమెంట్ చేసి మనం ఏ మిస్టేక్స్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ కొత్త డేట్స్ అనమాట. ఇప్పుడైతే కొంత టైం దొరికింది. మీరు ఎవరైతే ఇంకా అప్లికేషన్ చేయలేదు కొంచెం ఫాస్ట్గా చేసుకోండి. ఎందుకంటే మనకి డేట్ దగ్గరికి వెళ్ళే కొద్ది ఏంటంటే సర్వర్ బిజీ అయిపోయింది. ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆధార్ వెరిఫికేషన్ అవ్వట్లేదని, ఓటీపీ రావట్లేదని, ఇంకా అసలు జోన్స్ కొన్ని చూపించలేదని చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటి వరకు కూడా చాలా ఫేస్ చేశారు. మీరేంటంటే ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ అప్లికేషన్ చేసుకోండి. మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. చాలామంది కూడా చాలా మిస్టేక్ చేసేమని చాలా కామెంట్స్లో చెప్తున్నారు. అయితే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇప్పుడు వరకు ఎవరైతే అప్లికేషన్ చేయలేదో అప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళని దగ్గర ఉంచుకొని మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. అప్లికేషన్ రిజెక్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మిగిలిన ఏంటంటే మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మన జోన్ సెలక్షన్ కానీ ఇంకా పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఒకసారి ఇచ్చింది మళ్ళీ మార్చుకోలేము. మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి కాంపిటీషన్ అంతా కూడా ఆలోచించి మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటారో జాగ్రత్తగా చూసుకుని ఆ తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి. మనం ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి వీడియో చేసాం. ఆ వీడియో చూసి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఏ జోన్కి ఎంతమంది అప్లికేషన్ చేస్తారని ఒక పోల్ అనేది కండక్ట్ చేసాం. అయితే ఆ దగ్గర ఒక 7,000-8,000 మంది ఓట్స్ వరకు పడినాయి. రేపు దీని గురించి అసలు ఏ జోను డేంజర్, ఏ జోన్ సేఫ్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లు ఏంటనేది, అంటే ఇప్పటి వరకు అప్లికేషన్ సైజ్ చేసుకున్నారు కదా, ఈ పోల్లో ఏంటంటే ఎక్కువ ఏ జోన్కి ఓట్స్ చేస్తున్నారు దాన్ని బట్టి చూసి నెక్స్ట్ వీడియో చేస్తాను ఏ జోన్లో ఏంటి అనేది. మీరైతే అప్లికేషన్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో తొందరగా అప్లికేషన్ చేసుకోండి. ఇప్పటికే మనకి ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఓల్డ్ ఓబీసీ అప్లికేషన్ చేస్తాము అన్నారు. అయితే మీకు కొంచెం టైం దొరికింది కాబట్టి లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. టైం ఉంది కాబట్టి మహా అయితే ఒక 4 days 1 week పడుతుంది. కొత్త సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇదన్నమాట అప్డేట్ అయితే మనకి ఆర్ఆర్బీ ప్రయాగ్రాజ్ నుండి రిలీజ్ చేయబడింది ఈ రోజు, అనగా 19వ తారీఖు 2వ నెల 2025. ఆల్రెడీ పోల్ అనేది కండక్ట్ చేసాం కాబట్టి అక్కడ పడిన ఓట్స్ని బట్టి ప్రజెంట్ ఇప్పటి వరకు ఎంత అప్లికేషన్స్ రిసీవ్ అని దాన్ని బట్టి ఒక అనాలిసిస్ చేసి ఏ జోన్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏ జోన్కి అప్లికేషన్ చేస్తే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరు అప్లికేషన్ చేయలేదు వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకుంటారు. మనం ఇప్పటి వరకు కూడా ఏ సేఫ్ జోన్స్ అనుకుంటున్నామో అవి డేంజర్ జోన్గా మారే అవకాశం కూడా ఉంది. వీటన్నిటిని కూడా ఒకసారి అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.